90వ దశకం దాకా కేవలం ధనవంతులకే పరిచయమైన ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్స్ ని అందరికీ అందుబాటులోకి ఎవరు తీసుకొచ్చారు? దీనివల్ల మహిళల జీవితాలు ఏ విధంగా మెరుగుపడ్డాయి? వంటింట్లో ఆడవాళ్లు పడుతున్న కట్టెలపై కష్టాలను తగ్గించడానికి నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 1999లో దీపం పథకాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు. ఈ పథకం అమలు చేసే టైంకి పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు సొంతంగా గ్యాస్ కనెక్షన్ తీసుకునే స్థితి కానీ అవగాహన కానీ ఉండేది కాదు. సో అప్పుడు ఏం చేశారంటే గ్యాస్ కనెక్షన్కి అయ్యే ఖర్చుని సబ్సిడీ ద్వారా ప్రభుత్వమే చెల్లించి ప్రజలకు భారం లేకుండా చేసింది. ఈ పథకం మహిళలకు ఎంత ఉపయోగపడిందంటే వంట చేసే టైంని తగ్గించింది, కట్టెలను సేకరించే పని లేకుండా చేసింది, వంటలో శుభ్రతను తీసుకొచ్చింది, అండ్ ముఖ్యంగా పొయ్యిల నుండి వచ్చే పొగ లేకపోవడం వల్ల మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరిచింది. ఈ పథకం ఎంత సక్సెస్ అయిందంటే 99 ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబు గారికి నీరాజనాలు పట్టి రెండోసారి అధికారాన్ని కట్టబెట్టారు. అండ్ 2016లో మోడీ గవర్నమెంట్ ప్రారంభించిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనే పథకానికి స్ఫూర్తి కూడా ఇదే. చంద్రబాబు గారిని వ్యతిరేకించే వాళ్ళకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే 20వ దశకం స్టార్ట్ అయ్యాక మీకు సొంతంగా గ్యాస్ కనెక్షన్ తీసుకునే స్థితి లేకపోయినా ఈ దీపం పథకం ద్వారా తీసుకుని వాడుతున్నారంటే అది చంద్రబాబు గారి పుణ్యం. దీపం పథకం అనేది తెలుగునాట ఒక సంచలనం. దీపం పథకం అనేది చంద్రబాబు గారి చిన్ననాటి కళ. దీపం పథకం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నోవేటివ్ స్కీమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా.